Namaskaram. Today we will discuss about the minimization methods of spherical aberration. Then last class we discussed about spherical aberration. ODI విపదనం అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. సో ఈరోజు క్లాస్లో నివారించే పద్ధతులు ఓడియ విపదనాన్ని నివారించే పద్ధతులు ఏంటి మాట్లాడుకున్నాం. మినిమైజేషన్ మెథడ్స్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్ ఓడియ విపదనాన్ని నివారించే పద్ధతులు. Minimization methods of spherical aberration. Already last class lo spherical aberration ante ento discuss chestunnamu, but marokasari spherical aberration ante ento chuddam. Here the spherical aberration is defined as the failure or inability failure or the inability of the lens to form a point image on an axial point object is called spherical aberration. Okay, so once I am telling here the failure or inability of the lens to form a point image on an axial point image on an axial point object is called spherical aberration. Is called spherical aberration. అంటే కాంతి కిరణాలకు కటకం కలిగించే విచలనం కాంతి కిరణాలు కటకంపై దాని అక్షం నుండి పతనమయ్యే ఎత్తుకు అనులోమానుపాతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ the failure or inability of the lens to form a point image on an axial point object. Yes, ఇప్పుడు ఒకసారి దాని యొక్క ఫార్మేషన్ చూద్దాం. This is a lens, either convex lens or concave lens. Okay, so here this is the object. This is the object. Okay, okay, so here this is A and B. M means marginal rays and P means paraxial rays. అదే ఉపాక్షీయ కిరణాలు paraxial rays అంటే and marginal rays ఉపాంతర కిరణాలు. ఉపాక్షీయ కిరణాలు ఉపాంతర కిరణాలు. Okay, so here the deviation means vichalanam. Okay, so here this is about the spherical aberration.
అంటే so what is spherical aberration? So if the failure or inability of the lens to form a point image on an axial point object is called spherical aberration. ఓకే, అంటే కాంతి కిరణాలకు కటకం కలిగించే విచలనం, అలాగే కాంతి కిరణాల కటకంపై దాని అక్షం నుండి పతనమయ్యే ఎత్తుకు అనులోమానుపాతంలో కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ని, ఈ ఇన్ఎబిలిటీని సో మినిమైజ్ చేయడానికి అంటే నివారించడానికి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. ఓకే, సో దెన్ we will discuss about the minimization methods of spherical aberration. Okay, so here the first one is using stops. Removal or minimization methods of spherical aberration. Here the first minimization method for spherical aberration is by using stops. Stops ను ఉపయోగించి గోళీయ విపదనాన్ని నివారించే పద్ధతి. Okay, first one by using stops, and the second one is two planar convex lenses. Okay, third one by using crossed lines, and the next one is by suitable combination of two lenses, means convex and concave lenses. Okay, సో ఫస్ట్ది స్టాప్ ద్వారా ఈ గోళీయ విభజనాన్ని నివారించే పద్ధతి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ స్టాప్స్ను ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టాప్స్ను ఉపయోగించడం వల్ల ప్రతిబింబం యొక్క ద్యుతి అంటే బ్రైట్నెస్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తగ్గుతుంది. ఈ స్టాప్స్ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్టాప్స్ని ఉపయోగించడం వల్ల ప్రతిబింబ ద్యుతి అనేది బ్రైట్నెస్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తగ్గుతుంది. ఓకే, అంటే కటకంపై గల వేరు మండలాలకు వేరు నాట్యంత్రాలు ఉంటాయని మనకు తెలుసు. అయితే సో అందువల్ల కటక ద్వారం పైన గోళాకార విభజనం ఆధారపడి ఉంటుంది. కటక ద్వారం పైన ఈ గోళాకార విభజనం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ కటక ద్వారం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దోషం అనేది, ఈ ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సో ఇది స్టాప్లను ఉపయోగించి ఈ కటక ద్వారాన్ని తగ్గించి, అంటే ఈ ఉపాక్షయ కిరణాలను లేదా ఉపాంతయ కిరణాలను ఆర్ పారాక్సియల్ రేస్ ఆర్ మార్జినల్ రేస్ని సో అతి ఈ మార్జినల్ రేస్ను లేదా ఈ పారాక్సియల్ రేస్ను ఆపి సో దాని తత్ఫలితంగా ఈ స్పెరికల్ ఎబరేషన్ మనం తగ్గించవచ్చు. సో ఈ పద్ధతిని ఉపయోగించి అక్షంపై గల బిందు పరిమాణ వస్తువు గోళీయ విభజనాన్ని ఇది తగ్గించడం జరుగుతుంది. సో స్టాప్లను ఉపయోగించడం వల్ల ఆల్రెడీ చెప్పాం, మెయిన్గా ఏంటి ఈ స్టాప్స్ను ఉపయోగించడం వల్ల ప్రతిబింబ ద్యుతి అనేది తగ్గుతుంది, బ్రైట్నెస్ ఆఫ్ ది ఇమేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అందువల్ల ఈ పద్ధతిని సాధారణంగా ఉపయోగించదు. ఏం చేస్తారంటే సో ఈ పద్ధతిని సాధారణంగా ఉపయోగించడం జరగదు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ బై యూజింగ్ స్టాప్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ two planar convex lenses. Next minimization method for spherical aberration is two planar convex lenses. అంటే ఒకదాని ఒకటి తాకుతూ ఉండేటట్టు జతపరిచిన కటకాల ద్వారా నివారించడం. ఓకే, అంటే ఇలా
ఇది ఒక లెన్స్, ఇది ఒక లెన్స్, ఇది ఒక లెన్స్. ఓకే, అంటే సహాక్షంగా సారీ నేను తప్పు చెప్పాను. సో టూ ప్లేన్ కాన్వెక్స్ లెన్సెస్ అంటే ఏంటంటే సహాక్షంగా కొంత దూరంలో వేరైన రెండు కటకాల సంయోగం ఉపయోగించి ఈ గోళీయ విభజనాన్ని తగ్గించడం, ఓకే. సో ఇది ఒక లెన్స్, ఇది ఒక లెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది L1 అనుకుందాం, ఇది L2 అనుకుందాం, లెన్స్ 1 లెన్స్ 2 అనుకుందాం. ఇది A, ఇది B. This is A, this is B. సో ఇప్పుడు లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తే ఇది లైట్ రే, ఈ లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తే ఈ విధంగా, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1 డెల్టా 1, దీని యొక్క హైట్ h1, దీని యొక్క హైట్ h2, దీని యొక్క హైట్ h1, దీని యొక్క హైట్ h2. సో ఇది దీని యొక్క ఫోకల్ లెంగ్త్ f1, దీని యొక్క ఫోకల్ లెంగ్త్ f2. సో ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ d అనుకుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సహాక్షంగా కొంత దూరంలో వేరైన రెండు కటకాల సంయోగాన్ని ఉపయోగించి ఈ గోళీయ విభజనాన్ని తగ్గించడం ఎలా అంటే, సో కటకం రెండు తలాల వద్ద, దీని యొక్క కటకం రెండు తలాల వద్ద, సో కాంతి కిరణం ఒకే విచలనాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ గోళీయ విభజన అనేది స్పెరికల్ ఎబరేషన్ అనేది సో కనిష్టంగా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఈ సహాక్షంగా కొంత దూరంలో వేరైన రెండు కటకాల సంయోగం కలుగు చేసే మొత్తం విచలనాలు అంటే మొత్తం డీవియేషన్ని సో రెండు కటకాలు సమానంగా పంచుకునేటట్లు సో దీన్ని కనుక అమరిస్తే, సో పై షరతు ప్రకారం ఇక్కడ ఈ గోళీయ విభజన కనిష్టం అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే, సో దీంట్లో చూసినట్లుగా ఇక్కడ ఈ F1 F2 అనేవి నాభ్యంతరాలు ఫోకల్ లెంగ్త్స్ అయితే, సో ఈ F1 F2 నాభ్యంతరాలు గల రెండు సమతల కుంభాకార కటకాలు తీసుకున్నాం, ఒకటి L1 ఒకటి L2. సో ఇవి ఒకదానికొకటి సమ్ డిస్టెన్స్ d దూరంలో ఉండేటట్లు ఒకే అక్షం పైన ఉన్నాయని మనం అనుకుంటే, సో ఇప్పుడు కాంతి కిరణం అనేది అక్షానికి అక్షానికి సమాంతరంగా అక్షం నుండి h1 హైట్లో అండ్ అలాగే ఈ A వద్ద మొదటి కటకం L1 పై పతనం చెంది Δ1 డీవియేషన్ని సో ఇది పొందిందని అనుకుంటే, ఇప్పుడు ఈ L1 నుండి వక్రీభవనం చెందిన తర్వాత అంటే ఇలా ఈ వక్రీభవనం చెందిన తర్వాత ఈ కాంతి కిరణం సో రెండవ కటకం L2 పై పడి, సో అంటే L2 పై పడి, సో దాని అక్షం నుండి H2 ఎత్తులో గల సో ఈ B వద్ద పతనం చెంది ఈ Δ2 డీవియేషన్, ఈ Δ2 విచలనాన్ని పొంది, సో ఇక్కడ ఈ బహిర్గత కిరణం F వద్ద అంటే ఇది F1 F
ఎఫ్ డాష్. ఈ బహిర్గత కిరణం ఎఫ్ వద్ద సో ఖండిస్తుందని అనుకుంది. సో ఇక్కడ ఈ ఏబిని పొడిగిస్తే, ఏబిని ఇంకా ముందుకి పొడిగిస్తే సో అది అక్షాన్ని ఎఫ్ వద్ద ఖండిస్తుంది. ఓకే, ఈ F1 ఎఫ్ డాష్ వద్ద ఖండిస్తుంది. సో అంటే ఇక్కడ F1 L1 అదే ఈ F L1 అండ్ ఎఫ్ డాష్ L2 కటకం యొక్క ప్రధాన నాభి. ఇక్కడ F4L1 కటకం యొక్క ప్రధాన నాభి కనిష్ట గోళీయ ఉపదనానికి షరతు ఏమవుతుంది అంటే Δ1 is equals to Δ2. Δ1 is equals to Δ2 అక్కడ వరకు. సో ఇప్పుడు Δ1 is equals to H1 by F1. Δ2 is equals to H2 by F. So here this is the focal length, here this is height, this is deviation. Okay, so here the deviation Δ1 is equals to H1 by F1 and the next one is Δ2 deviation is equals to H2 by F2. Okay, so దీని నుంచి Δ1 is equals to Δ2. Okay, so here that is equals to Δ1 is H1 by F1, that is equals to H2 by F2. H1 by F1 that is equals to H2 by F2. Okay, so here దీని నుంచి H1 by సో దీన్ని ఇచ్చింది H1 by H2 క్రాస్ ఈ విధంగా. ఓకే, H1 by H2 is equals to F1 by F2 in equation 1. H1 by H2 that is equals to F1 by F2. It is equation 1. So here two similar triangles. First the L1. సో ఇవి ఇక్కడ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇదొక ట్రయాంగిల్, అబ్జర్వ్ చేయండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అవునా, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఫస్ట్ది L1 F1 డాష్ B. రెండోది L2 F1 డాష్ C. L1 F1 dash B, L2 F1 dash C. So దాని నుంచి H1 by H2 is equals to H1 by H2 is equals to L1 F1 dash H1 by H2 is equals to L1 F1 dash is equals to by L1 F1 dash minus F1 L1 F1 dash minus F1 F2. Okay, so here that is equals to F1 by F1 F1 dash F1 minus D, that is equals to 2. Okay, so దాని నుంచి సో ఇప్పుడు from equations 1 and 2 from equations 1 and 2 F1 by F2 is equals to from equations 1 and 2 F1 by F2 is equals to F1 by
F1 minus D. F1 by F2 is equals to F1 by F1 minus D. That is equals to here F2 is equals to F1 minus D. So ఈ ఫార్మ్ F1 minus F1 by F2. సో దీన్ని ఇది ఫార్ములాలో ఉంది కదా, ఇక్కడ F1 minus D అంటే F2 గా రాసుకోవచ్చు. అవునా? F2 అంటే ఎలా అంటే సో ఇది ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. అవునా? దీన్ని F2 is equals to F1 minus FD రాసుకుంటే సో దీని నుంచి D is equals to F1 minus F. D is equals to F1 minus F2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ గోళీయ ఉపగ్రహం కనిష్టంగా ఉండడానికి కటకాల మధ్య దూరం ఈ కటక నాభ్యంతరాలు తేడాకు సమానమయ్యేటట్లు చేసి సో కాంతి కిరణాలు మొదట ఎక్కువ నాభ్యంతరం ఉన్న కటకంపై పడేటట్లు దీన్ని అమర్చవలసి ఉంటుంది. సో దీనిని హైగెన్స్ అక్ష కటకంలో మనం అబ్జర్వ్ చేయవచ్చు. Okay, so ఇది two plane of convex lenses. So here this is the one method for minimization of spherical aberration, and the next one is using crossed lines. Okay, so ఇది రెండోది, and third one is సో మొత్తం ఒక 4 minimization methods ఉన్నాయి. సో ఫస్ట్ ది by using stops, into two convex lenses, and third one is by using crossed lines, and fourth one is by suitable combination of two lenses. Convex and concave. Okay, so here these are the 4 minimization methods of spherical aberration. Okay, so here these are the minimization methods of spherical aberration. Okay, so once I'm telling here the spherical aberration is defined as the failure or the inability of the lens, the failure or the inability of the lens of a point image on an axial point, object is called spherical aberration. So ఇక్కడ దాన్ని గోళీయ ఉపగ్రహం అంటారు. ఓకే, అంటారు గోళీయ ఉపగ్రహం. ఓకే, అంటే కటక ప్రధానాక్షంపై గల బిందు పరిమాణ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఒకే బిందువు వద్ద ఏర్పరచలేని కటకం యొక్క దోషాన్ని గోళీయ విపదనం అంటారు. ఓకే, సో ఈ గోళీయ విపదనాన్ని మళ్ళీ రిమూవ్ చేయడం ద్వారా మినిమైజేషన్ చేయడం అంటే నివారించడానికి సో కొన్ని పద్ధతులను ఉపయోగించి ఈ గోళీయ విపదనాన్ని అనేదాన్ని సో నివారించడం జరుగుతుంది. సో అవే ముఖ్యంగా ఏంటంటే
by using stops ఉపయోగించి టూ ప్లేన్ కాన్వెక్స్ లెన్సెస్ అలాగే by using crossed lines అలాగే by suitable combination of two lenses either convex and concave lenses. Okay, so here this is about the minimization methods of spherical aberration. Okay, I hope all of you understood. Have a nice day. Thank you.